జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రిందట ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అటు డిఎస్సి మీద, ఇటు గ్రూప్ 1 మీద మాట్లాడటం కోసం ఒక రికార్డెడ్ ప్రెస్ మీటు తనకు కావాల్సిన వాళ్ళని మాత్రమే తన ఎదురుగా కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో తనకు కావాల్సిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అదే. తాను బట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటే ఇక వాళ్ళు కూడా మూడే కాళ్ళు అంటారు. ఇదే ప్రెస్ మీట్లోనే జగన్మోహన్ రెడ్డికి ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలియక పాపం దొరికిపోయాడు ఆయన. మనం దాని గురించి ఒక వీడియో కూడా చేశాం. అయితే జగన్మోహన్ సాధారణంగా ఎప్పుడైనా సరే మన మీదకు నిందలు వచ్చినప్పుడు కప్పిపుచ్చుకోవడానికి ఒకటి అర అబద్ధాలు ఆడటం అనేది రాజకీయాల్లో సహజంగా జరిగేదే. కానీ జగన్మోహన్ రెడ్డి నేను మొన్న పెట్టినటువంటి ఈ రికార్డెడ్ ప్రెస్ మీటు ఆద్యాంతం అబద్ధాలతోనే కొనసాగింది. విచిత్రం ఏంటంటే సిట్టు రిపోర్టు కూడా ఒక్కరి భాషను జగన్మోహన్ రెడ్డి స్టైల్లో చెప్పుకున్నాడు ఆయన. సిట్టు రిపోర్ట్లో తమకు కావలసిన పేరాను మాత్రమే చూపించి మిగిలిన వాటిని విస్మరించి ఇదిగో సిట్ రిపోర్ట్ ఇలా చెప్పింది, వీళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారని కేవలం తనకు కావాల్సిన కొన్ని పాయింట్లను మాత్రమే ప్రదర్శించి మిగిలిన వాటిని విస్మరించారు. వాస్తవానికి ఇందులో చాలా డెప్త్ ఎనాలిసిస్ ఉంది. సిట్ చేసినటువంటి ఆరోపణలు మామూలు ఆరోపణలు కాదు. 736 పేపర్లను ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపితే అందులో 95% పేపర్లలో కరెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. దాని గురించి జగన్ మాట్లాడాల. అలాగే వాల్యుయేషన్ చేయడానికి ఎవరైతే క్వాలిఫైడ్ బృందం ఉంటుందో వాళ్ళని విస్మరించి ఇతరులను తీసుకున్నారని చెప్పి సిట్ ఆరోపించింది. దాని గురించి మాట్లాడాల. అలాగే సీసీటీవీ ఫుటేజ్ 17 రోజుల పాటు బండిల్స్ని హాయ్లాండ్కి చేర్చినటువంటి మొదటి 17 రోజులు అసలు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు. అంటే ఆ 17 రోజులు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఈ రోజుకి కూడా 17 రోజుల తర్వాతే సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. దాని గురించి మాట్లాడలేదు. అలాగే ఎగ్జామినర్ ప్రమేయం లేకుండా చీఫ్ ఎగ్జామినర్ ఇష్టం వచ్చినట్టుగా మార్కులు మార్చేశారు. దాని గురించి మాట్లాడలేదు. ఎగ్జామినరు చీఫ్ ఎగ్జామినర్ కాకుండా థర్డ్ పర్సన్స్ కూడా మార్కులు మార్చారు. ఎవరికీ తెలియదు. తర్వాత ఎగ్జామినర్ని అడిగితే ఆ మార్కులు నేనేసింది కాదండి, నేను ఇన్ని మార్కులు వేసాను, తర్వాత ఇవి ఎవరో తగ్గించారు, నేను తగ్గిస్తే సంతకం చేస్తాను కదా అని చెప్పి తర్వాత ఎగ్జామినర్స్ వాంగ్మూలం ఇచ్చినప్పుడు చెప్పారు. ఇవన్నీ విస్మరించి గతంలో సోమయాజులు ఏదైతే ఈ డిజిటల్ మూల్యాంకన క్రమంలో సోమయాజులు అంటే హైకోర్టు సోమయాజులు జడ్జి ఒక తీర్పు ఇచ్చారో దానిని ఇప్పుడు మొన్న గ్రూప్ 1కి అన్వయించారు. ఎలాగంటే గతంలో ఏం జరిగిందంటే ఈ డిజిటల్ మూల్యాంకన విషయంలో హైకోర్టు ఏం చెప్పిందంటే గ్రూప్ 1 విషయంలో నోటిఫికేషన్లో డిజిటల్ మూల్యాంకనాన్ని లేదు, మీరు డిజిటల్ మూల్యాంకన చేయటం తప్పు, ఇప్పుడు ఖచ్చితంగా మాన్యువల్ మూల్యాంకన చేయాల్సిందే అని చెబుతూనే మీరు భవిష్యత్తులో కావాలంటే చట్టబద్ధంగా డిజిటల్ మూల్యాంకన చేసుకోండి అని చెప్పింది. అంటే ఇప్పుడు గ్రూప్ 1కి మట్టికి కుదరదు, మీరు కావాలంటే తదుపరి నోటిఫికేషన్లకు డిజిటల్ మూల్యాంకన చేసుకోండి, కానీ ఇప్పుడు గ్రూప్ 1కు మాత్రం చేయటం కుదరదు అని చెబితే ఈ భవిష్యత్తులో చేసుకోండి అని చెప్పారు. చూసారా, ఆ మొక్కను తీసుకొచ్చి ఈ గ్రూప్ 1కి అంటించారు. సోమయాజులు గారు చెప్పింది ఏంటి, మీరు భవిష్యత్తులో చేసుకుంటే చేసుకోండి, ఇప్పుడు కుదరదు. కానీ వీళ్ళేమంటారు, సోమయాజులు గారే మీరు చేసుకోవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదని చెప్పారు, మీరెందుకు రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. సోమయాజులు గారు చెప్పింది భవిష్యత్తు నోటిఫికేషన్ల గురించి, మనం మాట్లాడేది గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి. అంటే జగన్మోహన్ రెడ్డి మసిపూసి మారేడుకాయ చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకో 2 రోజులు ఓపిక పట్టండి, కోర్టు తీర్పు వస్తుంది. మీరు నేను మాట్లాడుకోవడం కాదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కాదు. కోర్టు తీర్పు తర్వాత ఏం మాట్లాడతాడో జగన్మోహన్ రెడ్డి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి చెప్పిన లాజిక్ ప్రకారం అందులో అవకతవకలు జరగలేదు, చాలా నిబద్ధతతో గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించారు, అదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పేది. రేపు కనుక కోర్టు అదే మాట చెప్పింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏం అవకతవకలు జరగలేదు, అంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్పింది అనుకోండి, అప్పుడు కూటమి చేసే విమర్శలు తప్పు, జగన్మోహన్ రెడ్డి చెప్పిందే కరెక్ట్ అని మనం నమ్మొచ్చు. ఒకవేళ రేపు పొద్దున కోర్టు ఇందులో అవకతవకలు జరిగాయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అనో లేదా దీన్ని సిబిఐకి విచారణకు ఇస్తున్నానో కోర్టు చెప్పింది అనుకోండి, తలెక్కడ పెట్టుకోవాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఏమీ జరగలేదన్న జగన్మోహన్ రెడ్డి కోర్టు తీర్పులను సిట్ రిపోర్ట్ను వక్రీకరించిన జగన్మోహన్ రెడ్డి తలెక్కడ పెట్టుకోవాలి? సో అది వాళ్ళకే తెలియాలి. దీనికి సంబంధించి అసలు జగన్ ఆడిన అబద్ధం ఏంటి, దాని వాస్తవం ఏంటి అనేది కొన్ని వాస్తవాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అన్న చెప్పాడంటే అబద్ధాలే, గ్రూప్ 1 పై జగన్ మాటలన్నీ డొల్లే, కోర్టు తీర్పు, సిట్ నివేదికల వక్రీకరణ, మెయిన్స్ పరీక్షకు మాన్యువల్ మూల్యాంకనంలో 17 రోజుల తర్వాతే సీసీటీవీల ఏర్పాటు, పరీక్షా కేంద్రంలో నిషేధం ఉన్న ఫోన్లు వాడారు, డిజిటల్ మూల్యాంకన వద్దని న్యాయస్థానం చెప్పింది, ఓఎంఆర్ స్లిప్పుల్లో సవరణలు చేసినట్టుగా సిట్ నిర్ధారించింది, ఎగ్జామినర్కి తెలియకుండానే మార్కులు తగ్గించారు, తాను 99 మార్కులు వేస్తే ఎవరో 86 మార్కులకు తగ్గించారు, అది నాకు ఎవరు తగ్గించారో నాకు తెలియదు అని చెప్పి సిట్ విచారణలోనే ఒక ఎగ్జామినర్ ఓపెన్గా చెప్పాడు. అలాగే ఇవన్నీ వదిలేసి అక్రమాలు లేవంటూ జగన్ బుకాయింపు, వైసీపీ అధినేత అబద్ధాలకు ప్రభుత్వం కౌంటర్ అని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకునేదన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి కౌంటరే. సో నోరు తెరిస్తే
అబద్ధాలే అన్న సామెతకు జగన్ అతికినట్టు సరిపోతుంది. ఒకటో రెండో అబద్ధాలు చెబితే పొరపాటు అనుకోవచ్చు, కానీ చెప్పిన అబద్ధాలనే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. జగన్ జమానాలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలో ఆద్యాంతం అక్రమాలు జరిగాయని అడ్డగోలుగా మూల్యాంకనం చేశారని సిట్ నివేదికలో పేర్కొంటే ఆయన మాత్రం అంతా సక్రమంగానే జరిగిందని వాదిస్తున్నాడు. సిట్ నివేదికకు వక్ర భాషను చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. గురువారం నిర్వహించినటువంటి రికార్డెడ్ ప్రెస్ మీట్లో ఆద్యాంతం అవాస్తవాలతోనే సాగింది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. అసలు జగన్ చెప్పిన అబద్ధం ఏంటి, దాని వాస్తవం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇందులో అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన కొన్ని అబద్ధాలను మనం పరిగణలో తీసుకుందాం. మొదట సిట్ నివేదికను ఇక్కడ ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఓఎంఆర్ స్లిప్పుల్లో నమోదైన మార్కుల్లో తేడాలు లేవని, జవాబు పత్రాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగలేదని, మెరిట్ జాబితాలో పొరపాట్లు లేవని సిట్ చెప్పిందంట. అంటే ఓవరాల్గా సిట్ అంట ఏమీ జరగలేదు, అంతా సక్రమంగా జరిగిందని చెప్పిందంట. కానీ వాస్తవం ఏంటో చూద్దాం. సిట్ నివేదికలోని ఎర్రర్ లిస్టుకు సంబంధించినటువంటి ఒక పేరాను మాత్రమే తీసుకుని చూపించారు. ఓఎంఆర్ స్లిప్పుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని సిట్ ఇచ్చిన నివేదికను కావాలనే జగన్ విస్మరించారు. దర్యాప్తులో భాగంగా షార్ట్ లిస్ట్ చేసిన 326 మంది అభ్యర్థుల వివరాలను సిట్ సేకరించింది. వాటిపై చేసిన విచారణలో వ్యత్యాసాలను గుర్తించింది. దీనిపై ఏపీపీఎస్సీకి లేఖ రాయగా 14 రకాల వ్యత్యాసాలను తాము గుర్తించినట్లుగా ఏపీపీఎస్సీ కార్యదర్శి కూడా స్పష్టం చేశాడు. ఇదంతా వదిలేసి చివరి పేరాలో తనకు కావాల్సిన ఒక ముక్కను మాత్రమే జగన్మోహన్ రెడ్డి చదివి వినిపించి ఏమీ జరగలేదని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. ఒకటి. రెండోది, మార్కులు మార్చారని ఎగ్జామినరే చెప్పారు. కానీ జగన్ ఏమంటాడు చూడండి, ఇక్కడ ఓఎంఆర్ షీట్లో సవరణలు ఎగ్జామినర్లే చేశారని, బయట వ్యక్తులు మార్చే అవకాశం లేదని సిట్ చెప్పిందంట. ఇది కూడా తప్పే. 16 ఓఎంఆర్ స్లిప్పుల్లో మార్పులు చేసినట్లుగా సిట్లు అధికారికంగా ధృవీకరించింది. ధృవీకరణ లేకుండా ఈ మార్పులు జరిగాయని నిబంధనల ప్రకారం ఆథరైజేషన్ వ్యక్తులు సంతకాలు చేయలేదు. దీనికి సంబంధించి ఎగ్జామినర్గా వ్యవహరించినటువంటి సోమశేఖర్ను సిట్ విచారించింది. ఆయన దిద్దిన ఒక సమాధాన పత్రాన్ని చూపించింది. అందులో తాను 99 మార్కులు ఇచ్చానని, అయితే తన ప్రమేయం లేకుండా ఎవరో 86 మార్కులకు తగ్గించారని ఆయన తెలిపాడు. అంటే ఒక ఎగ్జామినర్ని ఒక పేపర్ ముందు పెట్టి అడిగింది, ఏమయ్యా ఇందులో ఏంటి దిద్దుబాట్లు ఉన్నాయి, మొదటేమో 99 ఉంది, తర్వాత 86 ఉంది, నువ్వు ఎందుకు మార్చావు, ఇన్ని వ్యత్యాసం ఎందుకు వచ్చిందని ఆ ఎగ్జామినర్ని అడిగితే ఆయన పేరు సోమశేఖర్ని అడిగితే ఆయన వెంటనే కొంగు తిన్నాడు. అదేంటండి, నేను మార్చలేదు, 99 మార్కులు వేసింది నేనే, కానీ ఆ 86కి ఎవరు తగ్గించారో నాకు తెలియదు. ఇన్ కేస్ నేను గన ఏదైనా కరెక్షన్ చేస్తే నా సంతకం చేస్తాను కదా, అక్కడ నేను సంతకం చేయలేదు కదా, సో ఈ కరెక్షన్ ఎవరు చేశారో అనేది నాకైతే తెలియదు అని చెప్పి స్వయంగా ఒక ఎగ్జామినరే చెప్పాడు. కానీ ఇక్కడ జగన్ మాత్రం ఏమంటాడు, ఎవ్వరూ మార్కులు మార్చలేదంట, ఎగ్జామినర్లే మార్చారంట. కానీ ఇక్కడ ఎగ్జామినరే నేను మార్చలేదని చెప్తున్నాడు. సో ఇదొక పచ్చి అబద్ధం. ఇక సీసీటీవీల విషయంలోకి వచ్చేద్దాం. గ్రూప్ 1 మెయిన్స్ మాన్యువల్ మూల్యాంకన సీసీటీవీల పర్యవేక్షణలోనే జరిగింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొందంట. హైకోర్టులో ప్రభుత్వం అన్ని అబద్ధాలే చెప్పింది అప్పట్లో, ఇప్పుడు కాదు. అప్పట్లో హైకోర్టులో అసలు హాయ్లాండ్లో మేము మూల్యాంకనం చేయలేదన్నారు. మరి దానికి ఏం చెప్దాం ఇప్పుడు? హాయ్లాండ్లో మేము పత్రాలు దిద్దలేదు అని అప్పుడు ఏపీపీఎస్సీ తరపు నుంచి ప్రభుత్వానికి కోర్టులో ఒక అఫిడవిట్ ఇచ్చారు, కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు. మరి హాయ్లాండ్లో దిద్దారా లేదా? ఇప్పుడు పేపర్లు జగనే ఒప్పుకున్నాడు కదా, హాయ్లాండ్లో దిద్దాము, కాకపోతే సీసీల పర్యవేక్షణలో దిద్దామని. మరి కోర్టుకి వీళ్ళేం చెప్పారు, గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏం చెప్పారు, హాయ్లాండ్లో పేపర్లు దిద్దలేదని చెప్పారు. మరి దీనికేం సమాధానం చెప్దాం? మీరు చెప్పేయన్న అబద్ధాలే కదా. ఇక్కడ చూడండి, అయితే వాస్తవం విషయం ఏంటంటే మాన్యువల్ మూల్యాంకన ప్రారంభమైనటువంటి 17 రోజుల తర్వాతే సీసీటీవీలు ఏర్పాటు చేశారు. ఇదే విషయాన్ని సిట్ తన నివేదికలో తెలిపింది. సీసీటీవీలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా నిషేధం ఉన్నప్పటికీ మూల్యాంకన జరిగే కేంద్రంలో మొబైల్ ఫోన్లు వినియోగించారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సీసీటీవీ ఫుటేజుల్లో దొరికాయి. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో, పేపర్లు పెట్టినటువంటి స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో, ఆ రూమ్ని పలుమార్లు తెరిచినట్టుగా మూసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. కానీ అక్కడ లాగ్ బుక్లో కానీ రిజిస్టర్లో కానీ దాన్ని ఓపెన్ చేసినట్టు క్లోజ్ చేసినట్టు రాయలా. వాస్తవానికి ఆ స్ట్రాంగ్ రూమ్ని కన్నా ఓపెన్ చేస్తే ఎవరు ఓపెన్ చేశారు, ఏ టైంలో ఓపెన్ చేశారు, తర్వాత ఏ టైంకి క్లోజ్ చేశారు, అంటే ఎంత టైము ఓపెన్లో ఉంది, లోనకి ఎంతమంది వెళ్ళారు, బయటికి ఎంతమంది వచ్చారు, ఇలాంటి వివరాలన్నీ కూడా అక్కడ లాగ్ బుక్లో రాయాలి. వాళ్ళు సంతకం పెట్టాలి. ఎవరైతే ఆథరైజ్డ్గా ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు లాగ్ బుక్లో సంతకం పెట్టాలి, రిజిస్టర్లో సంతకం పెట్టాలి. కానీ సీసీటీవీ ఫుటేజ్లోనేమో రోజుకి 3 సార్లు 4 సార్లు రూమ్ ఓపెన్ చేసినట్టు క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది సీసీటీవీ ఫుటేజ్లో. కానీ లాగ్ బుక్లో కానీ రిజిస్టర్లో కానీ ఆ రోజు
దాన్ని ఓపెన్ చేసినట్టుగా రాయలా. మరి ఎందుకు రాయలా? ఈ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి విస్మరించారు. ఇది కూడా సిట్టు తన నివేదికలో చెప్పింది, మనం చెప్పేది కాదు. అలాగే డిజిటల్ మూల్యాంకనాన్ని హైకోర్టు తప్పు పట్టలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇక్కడే నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి తెలివి వాడాడు, సొంత తెలివి వాడాడు. ఇది తప్పుడు ప్రచారం. హైకోర్టు తీర్పులోని కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని దాన్ని వక్రీకరించారు. డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి మాన్యువల్ మూల్యాంకన చేపట్టాలని జస్టిస్ సోమయాజులు ఏపీపీఎస్సీని ఆదేశించారు. అయితే ప్రస్తుత కేసుకు సంబంధించి కాకుండా భవిష్యత్తులో పరీక్షలకు అన్ని అనుమతులతో చట్టబద్ధంగా డిజిటల్ మూల్యాంకన నిర్వహించుకోవచ్చని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. జగన్ దీన్ని వక్రీకరించారు. భవిష్యత్తులో పరీక్షలకు చేసిన సూచనలను 2018 గ్రూప్ 1కి అన్వయించింది. నేను చెప్పే కదా, వాళ్ళే సోమయాజులు గారు ఏమన్నారంటే, జడ్జి ఏమన్నారంటే, ఇప్పుడు మీరు చేసిన డిజిటల్ మూల్యాంకనం అయితే చెల్లదు, మాన్యువల్ మూల్యాంకనం చేయాల్సిందే. కానీ భవిష్యత్తులో ఏదైనా ఎగ్జామ్స్ నిర్వహిస్తే మీరు కావాలంటే చట్టబద్ధంగా డిజిటల్ మూల్యాంకనం చేసుకోండి, కానీ నోటిఫికేషన్లో ముందు చెప్పాలి ఆ విషయం. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని కుదరదని చెప్తే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు అవసరాల కోసం చెప్పినటువంటి మొక్కను తీసుకొచ్చి ఆ డిజిటల్ మూల్యాంకనం తప్పు కాదని సోమయాజులు గారే చెప్పారు కదా, వీళ్ళు ఎందుకు రాద్ధాంతం చేస్తారు? మరి డిజిటల్ మూల్యాంకన తప్పు కాదు అని సోమయాజులు గారే చెబితే తర్వాత 2 సార్లు మాన్యువల్ మూల్యాంకనం ఎందుకు చేశారా? మాన్యువల్ మూల్యాంకనం ఎందుకు చేశారు? ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు? నిజంగానే కోర్టే డిజిటల్ మూల్యాంకనం తప్పు కాదు అని చెప్పింది అనుకున్నాం, మరి 2 సార్లు ఎందుకు మాన్యువల్ మూల్యాంకనం చేశారు? మళ్ళీ అవసరమే లేదు కదా. కోర్టే కరెక్ట్ అన్నప్పుడు డిజిటల్ మూల్యాంకనంతోనే పని కానీ ఇచ్చేయచ్చు కదా. మళ్ళీ మాన్యువల్ మూల్యాంకనం హాయ్లాండ్లో ఎందుకు చేశారు, విజయవాడలో ఎందుకు చేశారు? చిన్న లాజిక్ కదా ఇది. కోర్టే కరెక్ట్ అన్నప్పుడు నువ్వెందుకు మాన్యువల్ మూల్యాంకనం చేసావా? దానికి సమాధానం చెప్పాలి కదా. అంటే ఎంత చిన్న లాజిక్ జగన్మోహన్ రెడ్డికి ఎలగల. ఆయన చెప్పింది భవిష్యత్తు అవసరాల్లో. మీరు భవిష్యత్తులో ఏదైనా ఎగ్జామ్స్ పెడితే డిజిటల్ మూల్యాంకనం చేసుకోండి, కానీ గ్రూప్ 1కి మాత్రం కుదరదు. ఇప్పుడు కుదరదు, ఎందుకంటే ఇది నోటిఫికేషన్లో లేదు కాబట్టి కుదరదు అని చెప్పారు. దానికి ఇంకోటి, అలాగే సవరణలు మూల్యాంకనంలో భాగమే అంటే, సవరణలు మూల్యాంకనంలో భాగమే అంటే సవరణ అనేది సాధారణంగా జరుగుతుంది. మీరు ఏదో దిద్దుబాట్లు అని మాట్లాడుతున్నారు. ఎక్కడైనా సవరణ అనేది సాధారణంగా ఒకసారి ఎక్కువైన తక్కువ చేస్తారు, తక్కువైన ఎక్కువ చేస్తారు. అది మూల్యాంకనంలో ఒక భాగమేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కరెక్టే, సవరణ అనేది మూల్యాంకనంలో భాగమే. కానీ ఆ వ్యక్తి ఆ సవరణలు ఎవరు చేయాలి? ఆథరైజ్డ్ పర్సన్ చేయాలి. అంటే ఎగ్జామినరా, చీఫ్ ఎగ్జామినరా? చీఫ్ ఎగ్జామినర్ కూడా అంత రైట్స్ ఉండవు, ఎగ్జామినరే ప్రధాన పాత్ర పోషిస్తాడు. చీఫ్ ఎగ్జామినరా లేదా ఇంకా ఎవరైనా అనే ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే మార్పులు చేర్పులు చేయాలి. వాస్తవానికి గ్రూప్ 1లో దిద్దుబాట్లు అనేవి ఉండవు. వన్స్ ఒకసారి పడిన తర్వాత ఆల్మోస్ట్ దానికి ఫిక్స్ అయిపోద్ది. రేరు సందర్భాల్లో మరీ బ్లండర్గా జరిగింది అనుకుంటే తప్ప మార్పులు చేర్పులు చేయరు. కానీ ఇక్కడ 95% పేపర్లో మార్పులు చేర్పులు చేశారు. 1, 2 కాదు, 95% పేపర్లలో మార్పులు చేర్పులు చేశారు. ఎవరు చేశారు? అనాథరైజ్డ్ పర్సన్స్ చేశారు. నేను ఎందా చెప్పా చూడండి, ఆ మార్కులు ఎవరు వేశారో నాకు తెలియదని చెప్పి ఎగ్జామినర్ చెప్పాడా? అలాగే కొన్ని చోట్ల ఎగ్జామినర్ సంతకాలకి ఆ ఓఎంఆర్ షీట్ల మీద ఉన్న సంతకాలు పోల్లా. మరి ఆ సంతకాలు ఎవరివి? ఎగ్జామినర్ సంతకం ఆ సంతకంతో మ్యాచ్ కాలేదు అంటే ఆ సంతకాలు ఎవరివి? థర్డ్ పర్సన్స్ వచ్చారు ఎవరు, లేదా వీళ్ళ సంతకాన్ని ఫోర్జరీ చేసే ప్రయత్నం చేశారు. ఎవరు చేశారు? ఎగ్జామినర్కి తెలియకుండా మార్కులు ఎవరు మార్చారు? ఇందాక సోమశేఖర్ అనే వ్యక్తి చెప్పాడు, నేను వేయలేదండి, నేను 99 వేసాను, 86 ఎవరు వేశారు నాకు తెలియదు అన్నాడు. అలాగే మిగతా వాటిలో కూడా జరిగింది. ఎవరు మార్చారు? వీటికి సమాధానం చెప్పాలి. ఇలా జగన్ తనకు కావాల్సిన విషయాన్ని తనకు కావాల్సినట్టుగా చక్కగా నీట్గా వల్లివేసి కోర్టు తీర్పుని, సిట్టు తీర్పుని తనకు కావాల్సిన పేరాను మాత్రమే చూపించి మొత్తం సిట్టు నివేదిక చూపించకుండా, అది 10,000 పేజీల నివేదిక మొత్తం తనకు కావాల్సినట్టుగా తనకు కావాల్సిన స్టైల్లో సగ్గా రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. కానీ ఇప్పుడు మనం అడిగిన ప్రశ్నలు కూడా వైసీపీయే సమాధానం చెప్పాలా? చెప్తారా లేదా వాళ్ళకే తెలియాలి. ఇది జగన్మోహన్ రెడ్డి అబద్ధాలను ఎంత అవలీలగా ఆడతాడు అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి పదము అబద్ధమే. అది నిజమా కాదా అనేది 4 రోజులు ఆగితే కోర్టు తీర్పుతో బయటపడుతుంది.